వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. విశాఖపట్నంలోని యోగాంధ్ర 2025 కార్యక్రమం రాష్ట్రానికి గొప్ప గౌరవం. ఎలాంటి లోపం లేకుండా దీనిని విజయవంతం చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యే విశాఖపట్నంలోని యోగాంధ్ర 2025 కార్యక్రమం రాష్ట్రానికి గొప్ప గౌరవం. ఎలాంటి లోపం లేకుండా దీనిని విజయవంతం చేయాలి. ప్రతి శాఖ సమన్వయంతో సమగ్ర పర్యవేక్షణతో ముందుకు సాగాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధ్యక్షతన సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, ఎమ్మెల్యేలు, యోగాంధ్ర ఇన్ఛార్జీలు సమావేశంలో పాల్గొన్నారు. జిల్లాలో వివిధ శాఖల భాగస్వామ్యంతో ఆయుష్ శాఖ పర్యవేక్షణలో యోగాపై ఇప్పటికే ప్రత్యేక శిక్షలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న యోగాంధ్ర 2025 కోసం జిల్లాలో 6,500 వేదికలు గుర్తించగా అందులో 3,500 పాఠశాలలు ఉన్నాయన్నారు. జిల్లాలో కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే 9.5 లక్షల మంది రిజిస్ట్రేషన్ పూర్తయింది. 2 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ నెల 21వ తేదీన కార్యక్రమంలో పాల్గొంటారని, మొత్తం 10 లక్షల మందిని కార్యక్రమంలో భాగస్వాములుగా చేయాలన్నదే లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కోన రవికుమార్, భగ్గు రవణమూర్తి, గొండు శంకర్, నడికుదుటి ఈశ్వర్రావు, పామర్రు ఎమ్మెల్యే కుమార్ రాజా, పలు శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. పెన్షనర్స్ సమస్యలు సత్వర పరిష్కారానికి కృషి చేస్తామని పెన్షనర్స్ సంఘం అధ్యక్షులు పొన్నాన నరసింహులనాయుడు తెలిపారు. పెన్షనర్స్ సమస్యలు సత్వర పరిష్కారానికి రణస్థలం, లావేరు మండలాల పెన్షనర్స్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఉన్నాన నరసింహులనాయుడు, ఎడ్ల పాపినాయుడు కృషి చేస్తామని అన్నారు. మంగళవారం రణస్థలంలో ఏర్పాటు చేసిన పెన్షనర్స్ సర్వసభ్య సమావేశంలో నరసింహులనాయుడు మాట్లాడుతూ పెన్షనర్ల సమస్యల సాధనకు కృషి చేయడమే తన ధ్యేయమని అన్నారు. పెన్షనర్ సమస్యలు ఏవైనా ఉంటే తమకు తెలియజేస్తే వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో సంప్రదించడం జరుగుతుందని అన్నారు. ఇక నుండి ప్రతి నెల రణస్థలంలో పెన్షనర్ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఫారం 16 కోసం పెన్షనర్ ఆందోళన చెందవలసి అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. పెన్షనర్స్ తంబు ఇంప్రెషన్ కోసం ఎస్టీఓ ఆఫీసుకు రావాల్సిన అవసరం లేదని, మీకు అందుబాటులో ఉన్న మీ సేవా కేంద్రాల్లో కూడా తంబు ఇంప్రెషన్ వేసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులతో పాటు పెన్షనర్స్ ప్రతినిధులు బాలు రామనాయుడు, మూగుడుల రామారావు తదితరులు పాల్గొన్నారు. యోగాంధ్ర కార్యక్రమం రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. ఈ స్ఫూర్తితో యోగా ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పే అరుదైన అవకాశం మనకొచ్చిందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. బుధవారం శ్రీకాకుళం నగరంలోని 80 ఫీట్ రోడ్లో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆయన యోగాసనాలు అనంతరం మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వ లక్ష్యాన్ని వివరించారు. చారిత్రక ప్రదేశాల్లో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ప్రత్యేక దృష్టి సారించారని, ఆయుష్ విభాగం, యోగా గురువులు, శిక్షకులు, సాధకుల సహకారంతో ప్రతి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించామన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల రోజుల పాటు ప్రజల భాగస్వామ్యంతో శ్రీకాకుళంలో యోగాంధ్ర ఉత్సవాల్లా సాగుతోందని అన్నారు. ఈ నెల 21వ తేదీన విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొననున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఆంధ్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీన్ని మనం వరల్డ్ రికార్డులా చేసి అలా గిన్నిస్ బుక్ లో కూడా ఎక్కించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కనుక దీంట్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములే. రేపు 21వ తారీఖున విశాఖపట్నం అందరూ వచ్చి ఇక్కడ దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాం. ఎందుకంటే మన సనాతన ధర్మమైనటువంటి ఈ యోగాని అంతర్జాతీయంగా యోగా డేగా చేయడం గౌరవ ప్రధానమంత్రి వాళ్ళు మన అందరి అదృష్టం. ఈ అవకాశాన్ని ఇందులో భాగస్వాములై ఆయన దేశవ్యాప్తంగా 1,00,000 ప్లేసుల్లో చేయమని ప్రధానమంత్రి గారు అంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లోనే మనం 1,00,000 పైచిలుకు ప్లేసుల్లో ఈ యోగా కార్యక్రమాన్ని చేపడతాను. 2,17,00,000 మంది ఆల్రెడీ ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. సో వారందరూ కూడా వివిధ ప్లేసుల్లో చేస్తారు. ఓన్లీ శ్రీకాకుళంలోనే 6,365 ప్లేసుల్లో శ్రీకాకుళం జిల్లాలో కూడా చేయడం జరుగుతుంది పెద్ద ఎత్తున. ఇక్కడ కూడా 10 లక్షల మంది ఎన్రోల్ చేసుకున్నారు.
5 లక్షల పైచీలకు ఇప్పుడు దీనికి ట్రైనింగ్ క్లాసులు అటెండ్ అవుతున్నారు. మిగతా వాళ్ళు కూడా ఈ 3 రోజుల్లో అటెండ్ అయ్యి పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి. ఇక్కడికి విచ్చేసిన వారందరూ కూడా ఒక వాలంటీర్లా, ఒక వారియర్లా పనిచేసి ఈ 3 రోజులు అందరినీ భాగస్వాములు చేయవలసిందిగా ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తూ, సీఎం చంద్రబాబు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా పట్ల విశేష ప్రాధాన్యం ఇస్తున్నారని గుర్తు చేశారు. మన శరీరం, మనసుపై నియంత్రణకు యోగా ఎంతో ఉపయోగకరమైన సాధనం. ఇది భారతీయ జీవన విధానంలో భాగమైపోయింది. ఒత్తిడిని జయించాలంటే యోగా తప్పనిసరని శంకర్ అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ జన్మదినం కావడంతో శుభాకాంక్షలతో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల జిల్లా అధికారులు, యోగా గురువులు, సాధకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. యోగా సాధన వల్ల మానసిక ప్రశాంతతతో పాటు సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందని కవిటి మండల మాజీ జడ్పీటీసీ సభ్యులు అన్నారు. జూన్ 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ముందస్తు యోగా సాధనతో పాటు కవిటి మండల ప్రధాన అధికారికి చైతన్యం కలిగించాలనే ఉద్దేశంతో కళ్యాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాంధ్ర ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని యోగా సాధన ద్వారా సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని అన్నారు. మండల విద్యాశాఖ అధికారి ధనుంజయ్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ప్రపంచ యోగా కార్యక్రమానికి కళ్యాణి స్కూల్ వారు నిర్వహించిన యోగాంధ్ర చైతన్య ర్యాలీ కవిటి పురజనులకు ఎంతగానో ఆకట్టుకుని చైతన్యం కలిగించిందని తెలియజేశారు. ప్రతిరోజు సాయంత్రం పాఠశాల ఆవరణలో యోగాసనాలు వేస్తూ విద్యార్థుల్లో చైతన్యం కల్పిస్తూ యోగా గూర్చి ప్రిన్సిపల్ బిందుమాధవి విద్యార్థులకు తెలియజేయడం జరుగుతుందని అన్నారు. ఈ నెల 21వ తేదీన జరిగే ప్రపంచ యోగా దినోత్సవం నాడు దేశ జనాభా అత్యధిక శాతంలో యోగాంధ్రలో పాల్గొని యోగా గూర్చి విద్యార్థులకు అంతమంది తెలియజేయాలని పాఠశాల ఏవో రాణి అన్నారు. కవిటి వీధుల గుండా సాగుతున్న యోగానందన ర్యాలీని చూసి పలువురు ఆనందించారు. ఈ కార్యక్రమంలో కవిటి బొరవంక మాజీ ఎంపీటీసీ విజయకృష్ణ, ఉషోదయ సంఘం సభ్యులు శ్రీనివాస్, రమేష్, శ్రీకాంత్, సంగారావు, దేవరాజు, కోటితో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కంచిలి మండలం ఎక్కాల గ్రామంలోని ఎంపీపీ పాఠశాలలో బుధవారం సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కిట్లను పంపిణీ చేశారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం ఎక్కల గ్రామంలోని ఎంపీపీ పాఠశాలలో బుధవారం సర్వేపల్లి రాధాకృష్ణ కిట్లను పాఠశాల కమిటీ చైర్మన్ దీనబంధు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం జీవితా బెహ్రా, జీరు వెంకట్రావు, బడ్డెపు కామేష్ రెడ్డి, మాస్టర్లు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి మిత్ర పుస్తకాల కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బుధవారం పోలాకి మండలం ఈదులవలస గ్రామంలోని ఆదర్శ పాఠశాలలో గల విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పుస్తకాల కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు నియోజకవర్గ సమన్వయకర్త భగ్గు అర్చన మరియు కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రణస్థలం మండల కేంద్రంలో శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల కేంద్రంలో సూర్య హాస్పిటల్ వద్ద జిల్లా అంధత్వ నివారణ సంస్థ వారి సౌజన్యంతో శ్రీ ఇడదాసుల విద్య ఆరోగ్య ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ క్యాంపులను ఫౌండేషన్ అధ్యక్షులు ఇడదాసుల వెంకట సత్యనారాయణ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శంకర్ ఫౌండేషన్ మరియు సూర్య హాస్పిటల్ సహకారంతో సేవా ఫౌండేషన్ గత కొంతకాలంగా ఎన్నో వైద్య శిబిరాలను నిర్వహించిందని, ఇలాంటి వైద్య శిబిరాల ద్వారా పేదలందరికీ మెరుగైన వైద్యాన్ని అందించడమే మా సేవా ఫౌండేషన్ లక్ష్యమని అన్నారు. ఈ కంటి వైద్య శిబిరానికి కంటి రోగులు 130 మంది రాగా అందులో 56 మందికి ఆపరేషన్ అవసరమని వైద్యులు నిర్ధారించడంతో వారిని శంకర్ ఫౌండేషన్ వారి బస్సులో విశాఖపట్నం తరలించడం జరిగిందని అన్నారు. మిగిలిన వారికి వైద్యులు మందులు, అద్దాలు సూచించారు. ఈ శిబిరంలో డాక్టర్ యశ్వంత్, ప్రముఖ పాత్రికేయులు కొన్న వెంకట్రావు, సేవా ఫౌండేషన్ అధ్యక్షులు ఇడదాసుల తిరుపతిరాజు, సభ్యులు బలివాడి శ్రీనివాసరావు, శంకర్ ఫౌండేషన్ వైద్య సిబ్బంది, సూర్య హాస్పిటల్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. బాల్యం నుండే యోగాసనాలు అలవాటు చేసుకోవాలని ఆయుష్ వైద్యాధికారి ఎం సునీల్ కుమార్ తెలిపారు. విజయనగరం జిల్లా రాజ్యం నియోజకవర్గం రేగిడి మండలం కండ్యాంలో ఆయుష్ వైద్యాధికారి సునీల్ కుమార్ మరియు సచివాలయ సెక్రటరీ టి పోల్నాడు ఆధ్వర్యంలో రేగడి ఆమ్దల్వలస మండలం కండ్యం జడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు యోగాసనాలు బుధవారం నేర్పించారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ దినచర్యగా యోగాసనాలు వేయాలని
వాటి వలన శారీరక మానసిక రోగాలు తగ్గుతాయని, ధ్యానం వలన మానసిక ప్రశాంతత దొరుకుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు జి నాగభూషణ్ ద్వారా తదితర ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.